నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. ఒకప్పటితో పోలిస్తే ప్రజలకి కండోమ్ గురించి చాలా వరకు అవగాహన పెరిగింది. కొంతమంది వేశ్యలు అయితే అసలు కండోమ్ లేకుండా లైంగిక చర్య కూడా ఒప్పుకోవట్లేదు. డబ్బులు ఇస్తా అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా తిరస్కరిస్తున్నారు. చాలా చాలా సంతోషం. సరే, మరి కండోమ్ యూజ్ చేసి సెక్స్లో పాల్గొంటే అసలు మనకి అస్సలు రిస్కే ఉండదా? కండోమ్ యూజ్ చేసి పాల్గొంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ఈ హెచ్ఐవి లాంటి వ్యాధులే రాకుండా మనం కాపాడేస్తుందా? అది అఫ్కోర్స్ కాపాడుతుంది, కానీ కండోమ్ యూజ్ చేసే టెక్నిక్ కానీ ఆ విధానం కానీ కరెక్ట్గా పాటించినప్పుడే అది సాధ్యం. సరే, మరి ఒకప్పటితో పోలిస్తే ప్రజల్లో ఈ మధ్యకాలంలో కండోమ్ గురించిన అవగాహన బాగా పెరిగింది. దానివలన కండోమ్ను కనిపెట్టడానికి ముందు కాలంతో పోలిస్తే కండోమ్ తర్వాత కాలంలో ఎస్టిడీస్ సుఖవ్యాధుల సంఖ్య చాలా చాలా తగ్గిపోయింది. చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. వేశ్యవాటికల్లో ఒకప్పటితో పోలిస్తే హెచ్ఐవి ఇన్సిడెన్స్ అనేది చాలా తగ్గింది. ఆ పుణ్యమంతా ఈ కండోమ్స్దే. సరే, మరి కండోమ్స్ యూజ్ చేస్తే 100% రక్షణ లభిస్తుందా అంటే కాదని కొన్ని సర్వేలు బట్టి చెప్తున్నాయి. ముఖ్యంగా కండోమ్స్ యూజ్ చేస్తే 98% దాకా సుఖవ్యాధుల నుంచి మనకి రక్షణ దొరుకుతోంది అని అనేక సర్వేల్లో బయటపడింది. 98%. సో 98% అంటే 100% కాదు. సో కండోమ్ యూజ్ చేస్తున్న వాళ్ళల్లో కూడా 2% మందికి సుఖవ్యాధులు సోకుతున్నాయి. ఎందుకు తప్పు జరుగుతుంది? ఎక్కడ తప్పు జరుగుతుంది? కండోమ్ యూజ్ చేస్తే మనకి ఎందుకు 100% మనకి రక్షణ లభించట్లేదు? ఈ విషయాలు మనం తెలుసుకుందాం. అట్లాగే ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎలాంటి చోట్ల మీరు మార్పులు చేసుకోవాలి, ఈ విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సరే, మరి లైంగిక చర్య అంటే అంగప్రవేశం చేయడం, స్ట్రోక్స్ ఇవ్వడం వరకే కాదు. ఆ కోరికలో, ఆ ఉద్రేకంలో, ఆ లైంగిక ఆనందంలో, ఆ కామ తీవ్రతలో అనేక రకాల అనుబంధ లైంగిక చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఆమె మగవాడికి ఈ అంగచూషణం చేయొచ్చు, ఓరల్ సెక్స్ చేయొచ్చు. లేదా మగవాడే ఆమెకి యోని చూషణం చేయొచ్చు. గాఢంగా ముద్దులు పెట్టుకోవచ్చు, పెదాలు కొరుక్కోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మగవాడు ఆమె స్తనాల్ని చూషించడం అంటే బ్రెస్ట్ని చూషించడం అనేది చేస్తూ ఉండొచ్చు. కొంతమంది స్త్రీలకి పాలు వస్తూ ఉంటాయి, అంటే చిన్న బేబీస్ ఉన్నప్పుడు. అటువంటి స్త్రీలతో లైంగిక చర్య జరపడానికి మగవాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆ పాలు తాగడానికి కూడా వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇట్లాంటి పాలు తాగుతూ ఉంటారు ఇక్కడ కొంతమంది. సో ఇటువంటి చర్యలన్నీ కూడా కండోమ్ యూజ్ చేసినా కూడా పుష్కలంగా లైంగిక వ్యాధులు సోకడానికి ఆస్కారాన్ని కల్పిస్తూ ఉంటాయి ఇటువంటి చర్యలు. అందులో ముఖ్యంగా ఈ పాలు తాగడం లాంటివి అయితే చాలా రిస్కీ. వాళ్ళకు ఒకవేళ హెచ్ఐవి ఉంటే ఆమెకి మగాడికి ఖచ్చితంగా సోకే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఓరల్ సెక్స్ విషయం, జనరల్గా ఓరల్ సెక్స్ అనేది పెద్దగా ప్రమాదకరం కాదు అనే అభిప్రాయం ఉంది. అది వాస్తవం కూడా. ఎందుకంటే మా స్త్రీ అయినా పురుషుడైనా సరే, ఆమె కానీ అతను కానీ నోట్లో ఉండే లాలాజలంలో హెచ్ఐవిని చంపేసే కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్స్ ఉంటాయి. అందువల్లనే ముద్దు పెట్టుకున్నా కూడా, ఈవెన్ పెదాలపైన ముద్దు పెట్టుకున్నా కూడా హెచ్ఐవి సోకే అవకాశాలు చాలా చాలా తక్కువ. కానీ ఆమెకి కానీ లేదా ఇతనికి కానీ ఎవరికైనా, ఉదాహరణకి ఆమెకి కనుక నోట్లో చిగుళ్ళ వాపు కానీ, నోట్లో పుండ్లు కానీ, నోటి పూత కానీ ఉండి రక్తపు చుక్కలు బ్లీడింగ్ కనుక అవుతూ ఉంటే, ఆ బ్లీడింగ్ కనుక లాలాజలంతో కలిస్తే, లాలాజలం ఎంత శక్తివంతమైనా ఎక్కువ బ్లడ్ ఉంటే, ఎక్కువ వైరల్ లోడ్ ఉంటే అది కంట్రోల్ చేయలేదు. అటువంటి స్థితిలో ఆమె ఆ నోటితో మగాడికి కనుక అంగచూషణం చేస్తే మగాడికి హెచ్ఐవి సోకే అవకాశాలు చాలా ఎక్కువ. మగాడికి నోట్లో పుండ్లుంటే ఇతను పోయి ఆమెకి యోని చోషణం చేస్తే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమెకి మగాడి నుంచి లైంగిక వ్యాధులు సోకే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా ఇద్దరు గట్టిగా కొరుక్కోవడం లాంటివి కానీ, లేదా ఇద్దరికి నోట్లో ఏదైనా పుండ్లు ఉండడం కానీ, ఎక్కువ మోతాదులో రక్తం కనుక లాలాజలంతో కలిసినప్పుడు కానీ, అటువంటప్పుడు కలయిక వరకు కనుక మీరు కండోమ్ యూజ్ చేసినా మిగతా చర్యలు పెద్దగా ప్రమాదకరం కాదనే భ్రమలో ఉండి వాటి ద్వారా లైంగిక వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సరే, మరి కండోమ్ యూజ్ చేసే టెక్నిక్ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి? కొన్నిసార్లు మగాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ అంగప్రవేశం చేయడానికి ముందు కండోమ్ యూజ్ చేస్తే అంత స్పర్శ సరిగ్గా తెలీదు అనే కారణంతో కండోమ్ వేసుకోకుండా అంగాన్ని తీసుకెళ్ళి యోనికి పైకి కిందకి తగిలిస్తూ ఉంటారు, రాపిడి కలిగిస్తూ ఉంటారు. సో దీనివలన ఆమెకి కొంత సంతృప్తి కలుగుతుంది, మగాడికి కూడా కొంత సంతృప్తి కలుగుతుంది. సరే, నేను లోపలికైతే పెట్టలేదు కదా, అంగప్రవేశం అయితే చేయలేదు కదా, పైపైన తగిలిస్తున్నాను కదా, పెద్దగా రిస్క్ కాదు కదా, కండోమ్ లోపలికి పెట్టేటప్పుడు వేసుకుందాంలే అని పైపైన తగిలిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా బట్టలు వేసుకున్న స్థితిలో అయితే ఇలా చేయరు, కానీ బట్టలు ఒకవేళ ఇద్దరికి లేకపోతే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు.
సో వాస్తవానికి ఈ స్త్రీకి లైంగిక ఉద్రేకం కలిగినప్పుడు యోనిలోంచి స్రావాలు వస్తాయి. ఈ స్రావాల్లో పుష్కలంగా ప్రమాదకరమైన వైరస్లు ఉండే అవకాశం ఉంది. ఆ స్రావాలు గనక ఇతను ఇలా అంగాన్ని తగిలించినప్పుడు అంగానికి అంటుకుంటే అతనికి హెచ్ఐవి సోకే అవకాశాలు చాలా ఎక్కువ. హెచ్ఐవినే కాదు, హెచ్ఐవి అని, హెపటైటిస్ అని, ఇతర అనేక రకాల బ్యాక్టీరియల్, ఫంగల్ సుఖవ్యాధులు కూడా సోకే అవకాశాలు ఉంటాయి. కండోమ్ వేసుకునే విధానం కూడా కొంతమంది అంగం పూర్తిగా స్తంభించకుండానే కండోమ్ వేసుకుంటూ ఉంటారు. ఇది చాలా చాలా పెద్ద తప్పు. కండోమ్ పూర్తిగా స్తంభించిన స్థితిలో, అంగప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో అప్పుడు మాత్రమే అంగానికి కండోమ్ అనేది వేసుకోవాలి, చివరికంటే వేసుకోవాలి. ఈ కండోమ్ వేసుకునేటప్పుడు కండోమ్ చివర చిన్న బొడిపిలాగా కొంత ఖాళీ ఉంటుంది, అది వదిలేయాలి. మీరు మొత్తం చివరికంట లాగేసి వేసుకోకండి. చాలామంది అలాగే వేసుకుంటూ ఉంటారు. కొంత ఖాళీ అంటూ వదిలేయాలి. ఎందుకు వదిలేయాలంటే ఈ అంగప్రవేశం చేసి కదలికలు చేసేటప్పుడు ఒకవేళ అంగం కొంత డ్రైగా ఉన్నా లేదా టైట్గా ఉన్నా కండోమ్ అనేది ఆ స్ట్రోక్స్ వలన సాగుతూ ఉంటుంది, రబ్బర్ కదా. ఒకవేళ బలవంతంగా సాగితే అది కట్ అయ్యే అవకాశం ఉంది. చివరికంట మీరు వేసేసుకుంటే కట్ అయ్యే అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి. చివరి కొంత ఖాళీ వదిలేస్తే కొంతైనా సాగే అవకాశం ఉంటుంది, కాబట్టి పగలకుండా ఉంటుంది. అట్లాగే దీంతో పాటుగా వీర్యస్ఖలనం జరిగినప్పుడు కూడా వీర్యం చివర పడడానికి కొంత ఆ ఖాళీ అనేది ఉపయోగపడుతుంది. మీరు ఆ ఖాళీ వదలకుండా చివరికంట కండోమ్ వేసేసుకుంటే ఈ బయటికి ఆ వీర్యం పడినప్పుడు ఆ ఒత్తిడికి కండోమ్ అనేది కట్ అయ్యే అవకాశం ఉంది. ఈ యోని లోపల అంగం ఉండగా ఒకవేళ కనుక కండోమ్ కట్ అయితే వెంటనే యోని లోపల స్రావాలు అంగానికి అంటుకుని మీరు రిస్క్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. కండోమ్ యూజ్ చేసాం కదా అని అతి ధైర్యానికి పోయి చాలామంది ఇలాగ కండోమ్ పగిలి వాళ్ళ జీవితాలు పాడైన సందర్భాలు అనేక ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మీరు కండోమ్ తీసే విధానం కూడా కొంతమంది లైంగిక చర్యలో వీర్యస్ఖలనం జరిగిన తర్వాత ఆ ఆనందంలో, ఆ సంతృప్తిలో, ఆ అలసటలో, ఆ స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల కలిగిన అలసటలో అంగాన్ని అలా కండోమ్తో కొంతసేపు యోనిలో వదిలేస్తూ ఉంటారు. తర్వాత ఎప్పుడో నెమ్మదిగా తీస్తూ ఉంటారు. ఇలాగ కొంతసేపు అలా లోపల వదిలేస్తే వీర్యస్ఖలనం జరిగిన తర్వాత నెమ్మదిగా అంగం చిన్నదైపోయి ముడుచుకుపోతూ ఉంటుంది. ముడుచుకుపోయిన కారణంగా నెమ్మదిగా కండోమ్ అనేది అంగం నుంచి బయటికి విడిపోయే అవకాశం ఉంది యోనిలో ఉండగానే. అది కొన్నిసార్లు మగాళ్ళకి తెలియదు. తీరా బయటికి అంగం తీసేసరికి కండోమ్ లోపల ఉండిపోవడం లేదా ఆ స్రావాలు నేరుగా అంగానికి అంటుకుపోవడం జరిగితే కండోమ్ వేసుకున్నా కూడా ఏమాత్రం ఉపయోగం లేదు, సుఖవ్యాధులను పాటిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కండోమ్ తీసేటప్పుడు కూడా కండోమ్ బయట అంతా కూడా ఆమె యోని స్రావాలు ఉంటాయి. ఆ యోని స్రావాలు ఈ అంగానికి, అంటే కండోమ్ లోపల ఉన్న అంగానికి అస్సలు తగలకూడదు. తగిలితే మీరు కండోమ్ యూజ్ చేయడం వేస్ట్ అనమాట. సో జాగ్రత్తగా 2 చేతులతో ఆ కండోమ్ పట్టుకుని ఆ బయట ఉండే స్రావాలు లోపల ఉండే అంగాన్ని తగలకుండా జాగ్రత్తగా తీసి పడేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకసారి యూజ్ చేసి వీర్యస్ఖలనం జరిగిన కండోమ్ని రెండోసారి సెక్స్ కొనసాగించడానికి వాడకండి. కొంతమంది అలా చేస్తున్నారు. కండోమ్ లేక కావచ్చు, ఖర్చు అని కావచ్చు, ఏదో కారణం కావచ్చు, కానీ ఇలాంటివి చేయొద్దు. ఒకసారి కండోమ్ తీసి పడేసిన తర్వాత, స్ఖలనం జరిగిన తర్వాత ఇంకొకసారి కనుక మీరు లైంగికంగా కలవాలి అనుకుంటే కొత్త కండోమ్ వేసుకుని పూర్తిగా స్తంభించిన అంగానికి కొత్త కండోమ్ వేసుకుని కొనసాగించాలి తప్ప ఒకే కండోమ్ని 2-3 సార్లు వాడడం చాలా చాలా ప్రమాదకరం. కొంతమంది అతి జాగ్రత్త పరులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక కండోమ్ అయితే చిరిగిపోతే రిస్క్ అని చెప్పి ఒకటి వేసుకుని దానిపైన ఇంకోటి వేసుకుంటూ ఉంటారు. ఇది చాలా చాలా ప్రమాదకరమైన అలవాటు. ఎందుకంటే ఒక కండోమ్ అయితే మీరు స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు ఈజీగా సాగగలదు. అలా కాకుండా 2 వేసుకుంటే 2 కలిసి ఒకదానికొకటి గట్టిగా అయిపోయి సరిగ్గా సాగలేక 2 చిరిగిపోయే అవకాశం ఉంది. లేదా 2 మొత్తం అంగం నుంచి బయటికి విడిపోయి ఆ యోనిలో ఉండిపోయి ఇతని అంగం యోనిలో వితౌట్ కండోమ్ ఉండి కదలికలు కొనసాగించే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 కండోమ్స్ అనేవి యూజ్ చేయొద్దు. కొంతమంది అతి జాగ్రత్త పరులు ఇలాగా 2 కంపెనీల కండోమ్స్ ఒకదానిపైన ఒకటి వేసేసుకుని మొత్తానికే ప్రమాదంలో పడి సుఖవ్యాధులు తెచ్చుకుని నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైన పనులు అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. సరే, మరి మలద్వార రతి, మగవాళ్ళు యోని భాగం రతితో పోలిస్తే మలద్వార రతిని చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. యోని భాగంతో పోలిస్తే మలద్వారం కొంత టైట్గా ఉండడం, మగవాడికి కావాల్సిన ఫ్రిక్షన్ని అది అందించగలుగుతూ ఉండడం, అదొక ప్యాషన్, ఏదో తెలుసుకోవాలన్న ఉత్సుకత కావచ్చు. ఇలాంటి అనేక రకాల కారణాలతో మగవాళ్ళు ఈ మలద్వార రతిని ఇష్టపడుతూ ఉంటారు. కానీ మలద్వారం అనేది వాస్తవానికి లైంగిక చర్యకి సంబంధించిన భాగం కాదు. దాంట్లో యోని భాగంలో ఉన్నట్టుగా స్రావాలు అనేవి ఉండవు. సో మగాడి కదలికలకి చాలా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది మలద్వార రతి. దాంతోనూ మలద్వారం టైట్గా ఉండడం వలన ఈ కండోమ్ అనేది మలద్వారంలో ఈజీగా కట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి యోని భాగంతో పోలిస్తే. ప్లస్ మలద్వారంలో ఈ కదలికల వలన ఎంతో కొంత బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది.
సో కండోమ్ కనుక మలద్వారంలో ఉండగా కనుక కట్ అయితే ఆ బ్లీడింగ్ నేరుగా బ్లడ్ వచ్చి అంగానికి అంటుకునే అవకాశం ఉంది. ఇది చాలా చాలా ప్రమాదకరం. గుర్తుపెట్టుకోండి, మలద్వార రద్దుతో కండోమ్తో మలద్వార రద్దు చేయడం అనేది చాలా రిస్కీ. అటువంటి ప్రయోగాలు ఎప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా తెలియని స్త్రీ విషయంలో చేయొద్దు కాక చేయొద్దు. సరే, మరి యోని భాగంతో రత్తి కొన్నిసార్లు యోని డ్రైగా ఉండే అవకాశం ఉంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి స్త్రీకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, మూడ్ లేదు అనుకోండి, మీరు బలవంతంగా ఆమెతో సెక్స్లో పాల్గొనడానికి ప్రయత్నించినా, మీ మీద ఆమెకి పెద్దగా ఇష్టం లేనప్పుడు సెక్స్లో పాల్గొనడానికి ప్రయత్నించినా, లేదు ఆమెకి సరిగ్గా ఫోర్ప్లే అందించకుండా తొందరపాటుతో అంగప్రవేశం చేయడానికి ప్రయత్నించినా, ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకి యోని స్రావాలు సరిగ్గా ఉండవు. అలాంటి స్థితిలో బలవంతంగా మీరు సెక్స్కి ప్రయత్నిస్తే ఆ యోని డ్రైనెస్ వలన ఈ కండోమ్ అనేది రబ్బర్ది సాగి తెగిపోయే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా ఇటువంటి డ్రైనెస్ ఆఫ్ వెజైనా అనే ప్రాబ్లం 50 సంవత్సరాలు అంటే మెనోపాజ్ దశ దాటిన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళల్లో హార్మోన్ సరిపడా విడుదల కాక వెజైనా డ్రైనెస్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మగాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇటువంటి డ్రైనెస్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెన్నని లేదా కొబ్బరి నూనె అని, వ్యాజిలైన్ అని ఇటువంటి కొన్ని పదార్థాలు వాడుతూ ఉంటారు. ఈ కండోమ్ పైన రాస్తూ ఉంటారు. ఈ రకమైన వాటిలో కెమికల్స్ ఉంటే ఆ కెమికల్స్ ఆ రబ్బర్తో రియాక్ట్ అయ్యి రబ్బర్ మొత్తం కట్ అయిపోయి లోపల మీరు ఆ లైంగిక చర్య జరుపుతున్న దశలో లోపలే కండోమ్ కట్ అయ్యే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకరం. ఎట్టి పరిస్థితులు కూడా కొబ్బరి నూనె కానీ వ్యాజిలైన్ లాంటివి కానీ వాడద్దు. ఒకవేళ మీరు ఏదైనా లూబ్రికెంట్ కావాలి అనుకుంటే కేవై జెల్లీ లాంటి వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ కానీ, లేదా ఆయుర్వేదిక్లో అనేక రకాల వెజైనల్ లూబ్రికెంట్స్ ఉంటాయి. ఇవి వాటర్ బేస్డ్ ఇవి యూజ్ చేసుకోవాలి అంతే తప్ప. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు దాదాపుగా ప్రతి 2 మగాళ్ళలో ఒక్కళ్ళైనా ఇటువంటి పని చేసే ఉంటారు. అటువంటి రిస్క్ ఎప్పుడు తీసుకోకండి. తెలిసిన స్త్రీ అయితే పర్లేదు, మీకు ఖచ్చితంగా మీ భార్య లేదా నమ్మకమైన గర్ల్ఫ్రెండ్ అయితే పర్లేదు, కానీ తెలియని స్త్రీలతో సెక్స్లో పాల్గొనేటప్పుడు ఇటువంటి పనికిమాలిన ప్రయోగాలు చేసి ప్రమాదకంలోకి మిమ్మల్ని మీరే నెట్టుకోకండి. చాలామంది అబ్బాయిలు మెడికల్ షాప్కి వెళ్ళి కండోమ్ కొనేటప్పుడు వాళ్ళు చాలా సిగ్గుపడిపోతూ కంగారు పడుతూ పక్కన షాప్లో ఎవరు లేరు కదా అని కన్ఫర్మ్ చేసుకుని నెమ్మదిగా కండోమ్స్ ఇవ్వండి లేదా పలానా కంపెనీ కండోమ్ ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. ఆ మెడికల్ షాప్ వాడు కూడా నేరుగా కండోమ్ ప్యాకెట్ తీసేసి ఏదో కవర్లు పెట్టి ఇచ్చేస్తాడు. దాన్ని ఎక్స్పైరీ డేట్ ముగిసిందా లేదా అని చూసుకోకుండా వీళ్ళు జాగ్రత్తగా కవర్లో పెట్టుకుని తెచ్చేసుకుంటూ ఉంటారు. తీరా తెచ్చిన తర్వాత ఎక్స్పైరీ డేట్ దాటిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని మార్చుకోలేక ఆ ఎక్స్పైర్ అయిన కండోమ్తోనే సెక్స్లో పాల్గొంటూ ఉంటారు. ఇలాగా కాల పరిమితి దాటిన కండోమ్స్ యూజ్ చేస్తే అవి చిరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, చాలా ప్రమాదకరం కూడా. అట్లాగే కంపెనీస్ కూడా, కొంతమంది అబ్బాయిలు పలానా కంపెనీ కావాలని అడుగుతారు. ఆ మెడికల్ షాప్ వాడు వేరే కంపెనీ తీసిచ్చేసి కవర్లో పెట్టిస్తే చూసుకోకుండా కనుక తెచ్చేసుకుంటే, చీప్ కంపెనీ కనుక మీరు కండోమ్ యూజ్ చేస్తే అది లైంగిక చర్య మధ్యలో కట్ అయిపోయే అవకాశం ఉంది. దాంతో మీ జీవితం కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ప్లే బాయ్స్ ఉంటారు అబ్బాయిలు, వాళ్ళు అందంగా ఉండడానికి చాలా తాపత్రయపడుతూ ఉంటారు. దాంతోపాటుగా వాళ్ళకి ఫాలోఅప్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అమ్మాయిల వైపు నుంచి. ఎప్పుడు ఏ అమ్మాయితో లైంగిక అవకాశం వస్తుందో తెలియదు కాబట్టి కండోమ్స్ అనేవి పర్సులో పెట్టుకుని తిరిగినంత మహానుభావులు ప్రబుద్ధులు కూడా నాకు చాలామంది తరసపడ్డారు. సో ఇట్లాగా పర్సులో పెట్టుకుని కండోమ్ పెట్టుకుని తిరిగితే మనకు తెలియకుండానే ఆ పర్సులోని రాపిడ్ వలన కండోమ్ పైన సన్నటి పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి పగుళ్ళు కలిగిన కండోమ్ కనుక మీరు యూజ్ చేసి లైంగిక చర్యలో పాల్గొనడానికి ప్రయత్నిస్తే వెంటనే అది ఎప్పుడప్పుడు చిరిగిపోయే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో కూడా అది ప్రమాదకరమైన పరిస్థితిని తెచ్చే అవకాశం ఉంటుంది. కండోమ్స్ని ఎప్పుడు కూడా బాగా చల్లగా ఉండే ప్రాంతంలో కానీ, బాగా వేడిగా ఉండే ప్రాంతాలు, ఉదాహరణకి ఫ్రిడ్జ్ కానీ, ఓవెన్ పైన కానీ, స్టవ్ దగ్గర కానీ పెట్టకూడదు. అది రబ్బర్తో తయారవుతుంది కాబట్టి ఈ చల్లదనం కానీ ఆ వేడి కానీ దాని పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. మనకి వేసుకునేటప్పుడు పెద్ద తెలియదు, కానీ లాస్ట్ మినిట్లో ఆ లైంగిక చర్య జరుపుతున్నప్పుడు ఆ చిన్న పగులే పెద్దదై కండోమ్ చిరిగిపోయే అవకాశం ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. అట్లాగే కండోమ్ ఓపెన్ చేసేటప్పుడు కూడా కొంతమంది కండోమ్ ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసేటప్పుడు పళ్ళతో లాగుతూ ఉండడం, కత్తెరలతో కట్ చేస్తూ ఉండడం, బ్లేడులతో కట్ చేస్తూ ఉండడం కండోమ్ ప్యాకెట్స్ని ఇట్లాంటివి చేస్తున్నారు. ఇది చాలా చాలా రిస్కీ. ఎందుకంటే మనకు తెలియకుండానే ఎక్కడైనా చిన్న చాకు లేదా బ్లేడ్ కానీ కండోమ్కి తగిలి ఉంటే ఆ చిన్న కట్ మీకు అప్పటికప్పుడు తెలియదు, కానీ లైంగిక చర్య జరుపుతున్నప్పుడు ఉన్నట్టుండి ఆ కట్టే పెద్దదై కండోమ్ కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ జీవితం కూడా చిరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ ఫోన్స్ అవి వచ్చిన తర్వాత పోర్న్ చూడడం అనేది చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు ఎక్కడో వీసీఆర్లో లేదా ఆ ఫిల్ముల కాలంలో చాలా సీక్రెట్గా మగవాళ్ళు ఒక రూమ్లో ఉండి బ్యాచిలర్స్ అసలు భయపడుతూ ఎప్పుడో ఒకసారి పోర్న్ చూసేవారు, అంటే సంవత్సరానికి 1-2 సార్లు.
కానీ ఇప్పుడు మన చేతిలోకే పౌర్ణ వచ్చేసింది. సో పౌర్ణలో రకరకాల విచిత్రమైన భంగిమల్లో సెక్స్ చేయడం మనకు కనిపిస్తూ ఉంటుంది. మగాళ్ళు వాస్తవానికి దాన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయిపోతూ ఉంటారు చాలామంది. కానీ వాస్తవానికి అలాగా వాళ్ళు చూపించే భంగిమల్లో సెక్స్ చేయడం అనేది సాధ్యం కాదు, అది అసాధ్యం. వాళ్ళు ట్రైన్డ్ పీపుల్ కాబట్టి, పైగా అది షూటింగ్ కాబట్టి, అది కట్ చేసి వాళ్ళు సెక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్దగా అలసట కనిపించదు. కానీ వాస్తవానికి అట్లాంటి భంగిమల్లో మామూలు పురుషుడు స్త్రీ కనుక సెక్స్లో పాల్గొంటే అది సెక్స్లో పాల్గొన్నట్టు ఉండదు, యోగా చేసినట్టు ఉంటుంది. సో కాబట్టి అలాంటి విచిత్రమైన భంగిమల్లో సెక్స్లో పాల్గొనాలని మీ భార్యని లేదా గర్ల్ ఫ్రెండ్ని బలవంతం చేయకండి, వాళ్ళు జనరల్గా ఒప్పుకోరు. కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు ఒప్పుకోలేదు కదా ఇటువంటి ఫ్యాంటసీస్ని తీర్చుకోవాలని చెప్పి బయట అమ్మాయిల దగ్గరికి పోతూ ఉంటారు. ఎలాగో కండం ఉంది కదా నాకేం పర్లేదులే, ఇట్లాంటి ఫ్యాంటసీస్ అన్నీ కూడా ఆ అమ్మాయి డబ్బులు ఇస్తే ఒప్పుకుంటుందని చెప్పి అక్కడ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. తీరా అలాంటి విచిత్రమైన భంగిమల్లో సెక్స్లో పాల్గొనే ప్రయత్నిస్తే ఆ భంగిమలో ఆ ప్రెజర్ వేరియేషన్స్లో తేడా వచ్చి కండం కనుక కట్ అయిందంటే మీ కొంప కొల్లెరైపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి రిస్కులు విచిత్రమైన ప్రయోగాలు చేయకండి. మీకు నిజంగానే అంత ఇంట్రెస్ట్ ఉంటే అసలు ఆ భంగిమ నిజంగా సాధ్యమే అయితే, చాలాసార్లు ఆ భంగిమలన్నీ చాలా అసహ్యంగా చికాగ్గా ఉంటాయి, చూడడానికి బాగుంటాయి తప్ప ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అట్లాంటి భంగిమలు మీ భార్యనో లేదా మీ నమ్మకమైన మిమ్మల్ని నిజంగా ప్రేమించే గర్ల్ ఫ్రెండ్నో బతిమాలుకుని ఆ అమ్మాయితోనే ప్రయత్నించండి. పొరపాటున ఏదైనా తేడాపాడా వచ్చి కండం కట్ అయినా కూడా మీ జీవితం రిస్క్లో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. సరే, మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం, అయినా కూడా కండం కట్ అయింది అనుకోండి, ఏం చేయాలి? వెంటనే ఉన్నట్టుండి సెక్స్ ఆపేయాలి. కానీ కొంతమంది ఇలా చేయరు. ఏం చేస్తూ ఉంటారు? కండం కట్ అయిందిలే పర్లేదని చెప్పి ఆ కండం తీసి పడేసి మళ్ళీ ఇంకొక కొత్త కండం వేసుకుని లైంగిక చర్య కొనసాగిస్తూ ఉంటారు. ఇది చాలా చాలా ప్రమాదం. ఒక్కసారి కనుక మీరు ఆమె యోని భాగంలో అంగం ఉండగా కండం కట్ అయిందని కనుక గుర్తిస్తే ఇమీడియట్గా సెక్స్ని కంప్లీట్గా స్టాప్ చేయండి. రష్ టు హాస్పిటల్కి వెళ్ళి తక్షణం హెచ్ఐవి ప్రివెంటివ్ ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఒక 28 రోజుల పాటు కొన్ని ప్రత్యేకమైన మందులు ఇస్తారు. ఈ మందుల్ని జాగ్రత్తగా వాడితే ఆ 28 రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితోనూ సెక్స్లో పాల్గొకూడదు. ఈవెన్ కండోమ్ యూజ్ చేసి కూడా సెక్స్లో పాల్గొవద్దు. ఆ 28 రోజులు జాగ్రత్తగా ట్రీట్మెంట్ వాడితే మీకు హెచ్ఐవి రాకుండా, ఒకవేళ ఆ అమ్మాయికి హెచ్ఐవి ఉన్నా కూడా మీకు హెచ్ఐవి రాకుండా మిమ్మల్ని మీరు దాదాపుగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ ట్రీట్మెంట్ అనేది ఎంత ఎర్లీగా మొదలు పెడితే, ఆ సంఘటన జరిగిన టైం నుంచి ఎన్ని తక్కువ గంటల్లో మీరు మొదలు పెడితే అంత ఎక్కువ రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. 3 రోజులు దాటిన తర్వాత మీరు ట్రీట్మెంట్ కనుక ప్రయత్నిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. సో ఇవన్నీ కూడా మీరు సెక్స్ విషయంలో తీసుకోవాల్సిన అనేక రకాల జాగ్రత్తలు. కండోమ్స్ వచ్చిన తర్వాత గతంతో పోలిస్తే ఈ సమస్య, సుఖవ్యాధుల సమస్య చాలా వరకు తగ్గింది. అట్లాగే కండోమ్ యూజ్ చేయడం వలన ప్రెగ్నెన్సీ రాదు, సుఖవ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి హ్యాపీగా ప్రశాంతంగా ఎక్కడ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందనే భయం లేకుండా సెక్స్లో పాల్గొనడానికి కండోమ్స్ అనేవి మనకి మగవాళ్ళకి చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాయి. కానీ అదే టైంలో వాడాల్సిన విధంగా టెక్నిక్ సరిగ్గా లేకపోతే అదే మనని ప్రమాదంలోకి నెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మగవాళ్ళందరికీ క్లియర్గా చెప్తున్నా, కండోమ్ ఖచ్చితంగా యూజ్ చేయండి. మీకు తెలియని స్త్రీతో లేదా ఆమె ఆరోగ్య స్థితి, అంటే ఒకవేళ నాకు తెలిసిన అమ్మాయి లేదా పక్కింటి అమ్మాయి లేదా కాలేజ్లో అమ్మాయి, ఆ అమ్మాయికి ఎవరితోనూ సంబంధం లేదని మీరు నమ్మకానికి పోతున్నా కూడా ఆమె హెల్త్ స్టేటస్ ఖచ్చితంగా తెలియని అమ్మాయితో మీరు గనక సెక్స్లో పాల్గొంటే కండోమ్ ఖచ్చితంగా యూజ్ చేయండి. వేసుకునేటప్పుడు కూడా ప్రాపర్ టెక్నిక్ మీద అవగాహన ఉంచుకునే వేసుకోండి, అంతే తప్ప ఇలాంటి విచిత్రమైన ప్రయోగాలతో రిస్క్లో మాత్రం పడకండి. నమస్తే.